పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య హీరోగా, రాధిక మెయిన్ రోల్‌లో. హీరోయిన్ కూడా బాగా నటించిందనటం కంటే నేచురల్‌గా పాత్రలో జీవించింది. పెద్ద పెద్ద భారీ సెట్టింగ్స్ ఏం లేవు. ఉన్న సీనరీస్‌ని బట్టి ఆయా సీనరీస్ దగ్గరికి వెళ్లి వీళ్ళు షూటింగ్ చేశారు. సో, సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా వీలుంటే తప్పకుండా చూడగలరు. మీ సమయము, డబ్బులు వృధా కావు. హీరో సూర్య వాళ్ళ నాన్న రాధిక అంటే హీరోయిన్‌ని చేసుకున్న తర్వాత, నిర్మల అందులో రాధిక పేరు. చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కంపెనీకి యాడ్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ రెండో పెళ్లి చేసుకుంటాడు. దాన్ని కొడుకు చెప్పే క్రమంలో ఊటీలో ఉన్నప్పుడు అప్పటినుంచి ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం ఉండటం వల్ల తను పెళ్ళికి దూరంగా ఉంటాం. 42 సంవత్సరాలు వచ్చిన దాకా ఉంటాం. ఈ క్రమం జరుగుతది. తండ్రి చనిపోయినా, తండ్రి లేకపోయినా, తండ్రి అందుబాటులో లేకపోయినా, తర్వాత తండ్రి చనిపోయినా, తల్లి నిర్మలా పేరుతో ఉన్నటువంటి రాధిక చాలా సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది. తమిళనాడు కేంద్రంగా, చెన్నై కేంద్రంగా అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపినటువంటి రాధిక నటి తల్లి పాత్రలో జీవం పోసింది. కొడుకు కోసం ఎంతైనా అంటే చివరికి ఆస్తులైనా వదులుకోవడానికి సిద్ధమైంది. అట్లన్నీ తండ్రి లేని లోటు లేకుండా చేసి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చే స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతాడు. దాంతో పాటు వ్యాపారాలు కూడా చూసుకుంటాడు. ఆ విధంగా అంచెలంచెలు ఎదుగుతాడు. కానీ నాకు వారసుడు కావాలని, అంటే తల్లికి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. గుండెకి స్టంట్ చేయడం చేయాల్సి వచ్చినప్పుడు తను స్వీటే అంటే షుగర్ ఇయ్యాలి రేపు వీళ్ళ ప్రతి ఇంట్లో ఇదైంది కదా! స్వీట్ కావాలని అంటాం. అవన్నీ కొన్ని సిట్యుయేషన్స్ సందర్భాన్ని బట్టి జోక్సు, కామెడీలు, సీరియస్ అనే విషయాలు ఉన్నాయి. 42 సంవత్సరాల హీరో, 22 సంవత్సరాలు ఉన్నటువంటి హీరోయిన్ సరోగసి అదొక మెథడు, అదొక కాన్సెప్టు. అంటే స్పెర్మ్ తీసుకొని అతి గర్భంలో పెడతారు. కన్న తర్వాత వీళ్ళకెళ్ళి ఇచ్చేస్తారు. డోనర్ ఎవరు, దాత ఎవరు అవన్నీ ఎవరు చెప్పరు. ఈ సినిమాలో కొంచెం న్యాచురాలిటీ కోసం చూయించారు. అట్లుండవు చట్టాలైతే. సో, అయిన తర్వాత ఆ సన్‌కి, విశ్వనాథ్ సన్‌కి అంటే సూర్య కొడుక్కి బోన్ మ్యారో ప్రాబ్లమ్ వస్తే ఆ ఆపరేషన్‌కి మళ్ళీ ఆ డోనర్‌ని సెర్చ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ తల్లి ద్వారా చేస్తారు. ఆపరేషన్ 2 నెలలు ప్రాసెస్ ఉన్న క్రమంలో ఈ సినిమా అంతా జరుగుతది. ఆ విధంగా ఈ మూవీ ఉంటుంది. వీలుంటే ఖచ్చితంగా ఈ మూవీని చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ సమయము, డబ్బులు వృధా కావు. బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఖచ్చితంగా చూడండి. కామెడీ ఉంది, టైమింగ్ ఉంది, ఫ్యామిలీ అంతా వెళ్లి చూడొచ్చు. యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. జిమ్‌తోనే ఉన్నాడు సూర్య, జిమ్ బాడీతోనే. ఆ విధంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని తెలియజేసుకుంటూ సో, చివరికి హీరో తల్లి చనిపోవడం, ఆ పాత్రలో హీరోయిన్ ఇది కావటం. సో, మళ్ళీ హీరోయిన్‌ని అమెరికా పంపించి మెడిసిన్ పూర్తి చేపించడం. మళ్ళీ తన తల్లి పేరుతోనే హాస్పిటల్‌కి ఇక్కడికి రప్పించడం. ఇదంతా పిల్లాడు పెరిగి పెద్దోడవుతుంటారు. 10 ఏళ్ళ దాకా వచ్చేస్తే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంటది. సో, చాలా కామెడీ సన్నివేశాలు అంటే హీరో మాత్రం ఈ మూవీ అంతా కూడా ఇదిగానే మనకి కనిపిస్తాడు. రిచ్‌గా, హైఫైగా కనిపిస్తాడు. ఆ విధంగా ఉండదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.